నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నాణ్యత లేని మద్యం తెచ్చి మీ భావాలతో ఆడుకుంటున్నారు. మా తమ్ముడు ఎక్కడెక్కడ ఇష్టానుసారంగా చేస్తాం. నిషేధం గాలికి ఎగిరిపోయింది. తన ఆదాయం కోసం సొంతంగా నాణ్యం లేని మద్య తయారు చేసి మీ ఉండద్దండి. ముందరకు వచ్చండి, ముందరకు వచ్చేయండి. వచ్చేవారసం ముందరకు వచ్చేయండి. జయశీల ముందరకు బండి రానిరా. కొంచెం తగ్గింది దాంట్లో. ఏ గుర్తు పోటేస్తారు? ఏ గుర్తు పోటేస్తారు? ఏ గుర్తునైనా ఏం గుర్తునైనా జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ. ప్రేమ అభిమానానికి నేను రుణం చెల్లించుకున్నటువంటి వాడిని, ఆయన తీసుకున్నటువంటి వాడిని అయితే ఆలోచనతోనే బతుకుతున్నాను. కాబట్టి మీరు అడుగుతున్న వాటికంటే ఇంకా పెద్ద పనులే, మంచి పనులు నేను చేసి మీ ముందుకు వస్తాను మళ్ళీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ లో సోదరుడు చెప్తానని కాలేజ్ శాంక్షన్ అయినా కట్టలేదని అది కూడా పూర్తి చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఎస్సీ కాలనీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నా, ఎస్టీ సోదరి మండలి ఇక్కడ పక్కన నిలబడి మాట్లాడుతున్నా. నాకు ఒక ఆశయం గాని ఒక ధ్యేయం గాని ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి పోరాటాల తర్వాత ప్రజా జీవితంలోకి దగ్గరగా పోయి ఆలోచన చేస్తే ఎస్సీ కులాల వాళ్ళలో, ఎస్సీ కాలనీల్లో, తాండాల్లో, ఎస్టీల్లో జీవన ప్రమాణాలు మారల్లా, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలా, వాళ్ళకు కూడా నాయకత్వం రావాలనే ఆలోచనతోనే రాజకీయాలు చేస్తున్నాం. అందులో భాగంగానే నేను ఒక మాట ఇస్తాను. మా మొట్టమొదటి ఆలోచన
ఎస్సీ ఎస్టీ కాలనీలో మౌలిక సదుపాయాలంటే రోడ్లు, డ్రైనేజు, వీధి దీపాలు, తాగునీరు అనేది యుద్ధ ప్రాతిపదిక మీద ఏ పని చేయకపోయినా మొదటి సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కాలనీలో కావచ్చు, ఎస్టీ తాండాల్లో కావచ్చు రోడ్లు పూర్తి చేస్తాం, డ్రైనేజీలు పూర్తి చేస్తాం, వీధి దీపాలు అమరుస్తాం, అంతే స్థాయిలో తాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు గిరిజనుల్లో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. గ్రామాల్లో సర్పంచులైతే ఎన్నిక కాబడినారు, కానీ ఎన్నిక కాబడినటువంటి సర్పంచులకు నిధులు లేవు, అధికారాలు లేవు. గ్రామాలు లేకపోతే మొన్న మా సర్పంచ్ని పైన వైరు మార్పించలేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నావా? పోయి మీ జగనన్నను పోయి అడుగుపో, జగన్మామయ్యని పోయి అడుగుపో అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వాళ్ళ డబ్బులు కూడా దోచేసుకొని ఈయనేదో బటన్ నొక్కే కార్యక్రమం చేసినాడంట. అంటే స్థానిక మహాత్మా గాంధీ ఏదైతే కలలు కన్నాడో గ్రామ స్వరాజ్యం కావాలా, గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికనే ఆలోచనతో స్థానిక సంస్థలకు నిధులిచ్చి ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పేసి ప్రజలు ఏ రకంగా రోడ్డు మీదకి వస్తున్నారో చూస్తూనే మనకు అర్థమైపోతా ఉంది. పాపం ఏం చేస్తాడో ఈ జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లను అడ్డం పెట్టుకుని పెన్షన్ కట్ చేస్తాడేమో మేము రోడ్డు మీదకి వస్తే, రాజకీయ నాయకులైతే మా ఆస్తుల్ని కొట్టేస్తాడేమో, మా ఆస్తుల్ని పేచి పెడతాడేమో, లేదంటే మా మీద అక్రమ కేసులు పెడతాడనుకున్నారు. ఉద్యోగస్తులైతే ఈ రాక్షసుడి దగ్గర పనిచేస్తున్నాం, మా ఉద్యోగానికి భద్రత ఉండదనే ఆలోచనతో చేసినారు. ఒక్కసారిగా భారత రాజ్యాంగం రచించినటువంటి భారతీయులు ఆలోచన చేసినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా ఎన్నికలు వచ్చేసరికి ప్రజల్లో ఉన్నటువంటి అసహనం, ప్రజల్లో ఉన్నటువంటి కోపం, ప్రజల్లో ఉన్నటువంటి బాధ, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నీ కలిసి రోడ్డెక్కినాయి. వాస్తవమా కాదా? ఈ రోజున మీరందరూ కూడా ఈ ప్రభుత్వం గురించి ప్రజల్లో తెలియజెప్పండి. మనం తెలియజెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్ని తెలుసు ఈ ప్రభుత్వం గురించి. మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో తెలియజెప్పండి. వచ్చే 3 రోజుల్లో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి పోయి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రాక్షస ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి దాష్టికాల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని ముందుకు పోదామని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ రోజు తనకల్లు మండలంలో ఏ మాత్రము అనుమానం లేదు, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు. నాయకత్వంలో కూడా నూతన ఉత్సాహం ఉంది, కొత్తదనం ఉంది. ఇదే స్ఫూర్తిని, ఇదే స్పిరిట్ ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ, వచ్చే 5 రోజులు అనేది మనందరి జీవితాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి రోజులని ప్రతి ఒక్కరూ భావించాలని చెప్పేసి బాధ్యతగా ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ పేరు కోడలు అసలు సబోడు ఎవడికి మెడలు. ఆకలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపుని మంచి చేశా. ప్రతి బుకింగ్ మీద బొంబాట్ సేవింగ్స్
సోమవారం పొద్దున్నే 7 గంటలకే ఎలక్షన్ బూత్ల దగ్గర మీరందరూ లైన్లలో నిలబడి ప్రతి ఒక్కరూ పక్కన ఇంటోళ్ళకు గాని ముందర ఇంటోళ్ళకు గాని అందరికీ అక్క నేను ఓటు వేసేకపోతున్నాను మీరు వస్తారా పోయింటే రాండి అక్క కలిసిపోదామని అందరూ కలిసిపోయి నిలబడి 12 గంటలకు 80%, 75%, 80% పోలింగ్ అయిపోల్లా. ఎంత పర్సెంటేజ్? కాబట్టి మీరంతా ఇండలో ఉండి పథకాలు తీసుకోవాలి. బాగా గుర్తు పెట్టుకోండి. టీడీపీ వాళ్ళ కళ్ళబుల్లి మాటలు నమ్మి ఏదో ఆడోళ్ళకి కేజీ బంగారం ఇస్తామని, పెద్దోళ్ళకి ఏదో బెంచు కారు ఇస్తామని చెప్తారు. ఆ బంగారు రాదు, బెంచు కారు రాదు. తీరా మోసపోయిండేదే తప్పితే ఏంది జరగలేదు. ఎలక్షన్లు జరుగుతున్నాయి. యాడ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు సీట్ వస్తుందని ఆ వరుణదేవుడు కూడా కరుణించలేదు ఇప్పటి వరకు. చూడండి 13 తర్వాత ఎట్లా వర్షాలు పడతాయి. ఎందుకంటే డిసైడ్ అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది. ఇంకా 13వ తేదీ మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన తర్వాత ఆ రోజు రాత్రి నుంచే 14వ తేదీ నుంచి వర్షాలు కురిసే స్టార్ట్ అయిపోతాయి. మీరందరూ న్యాయానికి ధర్మానికి మీరందరూ తోడు ఉండాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీరందరూ ఒక ఓటు నాకు అసెంబ్లీకి మరి ఒక ఓటు బోయ శాంతమ్మకు పార్లమెంటుకు వేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఎవరికి ఓటు వేయాలి చెప్పండి, చెప్పండి మా తిప్పండి. మా అందరూ ఏలు తిప్పిటారే ఇట్లా తిప్పండి. జూన్ నెల నుంచి 4,000 వస్తుంది నీకు సైకిల్ గుర్తు పోతే. రెండు గుర్తు గెలిపించుకోవాలా, నరేంద్ర మోడీ గెలిపించుకోవాలా. చెప్పినాను నిమిషం. జూన్ నెల నుంచి 4,000 వస్తుంది నీకు సైకిల్ గుర్తు పోతే. రెండు గుర్తు గెలిపించుకోవాలా, నరేంద్ర మోడీ గెలిపించుకోవాలా. చెప్పినాను నిమిషం.
వీడియో తీసుకుంటా జనసేన జై జనసేన జై జనసేన పవన్ రావాలి పవన్ రావాలి జై జనసేన జై జనసేన హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఫోటోలో ఒకటి తిని వీడియోలో ఫోటో నేను తీసాది భరత్ గానికి అయిన కొద్దిగా ఇట్లా భరత్ ఫోటో తీసి ఫస్ట్ అయిన కొద్దిగా ఎనికి రండి కొద్దిగా ఎనికి రండి అయిన కొద్దిగా ఎనికి రండి మళ్ళీ సపరేట్ వీడియో తీద్దాం లేరా రే మురళి రా ఆయన కొద్దిగా ఎనికి రండి ప్లీజ్ కొద్దిగా ఎనికి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని నమ్మిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు తన విలాసవంతమైన జీవితాన్ని కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసి రాష్ట్ర భవిష్యత్తు బాగుంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించి జనసేన పార్టీ 2014లో స్థాపించడం జరిగింది. అటువంటి నాయకుడు ఈనాడు సామాన్యుని సైతం రాజకీయాల వైపు మళ్లించినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు నచ్చి ఈ రోజు కదిరి పట్టణం 34వ వార్డు నుంచి కొన్ని కుటుంబాలు జనసేన పార్టీ భైరవప్రసాద్ గారి ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ముఖ్యంగా యువత అంటే ఏదో సినిమాలకో క్రికెట్ కో పరిమితం కాకుండా తన ప్రాంతం, తన రాష్ట్రం, తన దేశం బాగుపడాలని ఆలోచించే వ్యక్తులు ఈడు జనసేన పార్టీలో ఉండడం మనమంతా గర్వించదగిన విషయం. కొద్దిమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల ఉచ్చులో మద్యానికో బిర్యానీలకో ఇటువంటి ప్రలోభాలకు గురయ్యి వాళ్ళు ఇతర పార్టీలు మారుతున్నారు. జనసేన పార్టీ అంటే ఒక పరిశ్రమ లాంటిది. ఇటువంటి నాయకులు ఒకరు 100 మంది తయారవుతారు. మేము జనసేన పార్టీ తరఫున ఈ రోజు కదిరి పట్టణం 34వ వార్డు నుంచి చేరినటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ ఈ రోజు సమావేశం ఏమనగా 34వ వార్డు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ రోజు ఇంకా జనసేన పార్టీకి దగ్గరుండి కష్టపడి కృషి చేస్తామని, వార్డులో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని సమస్యల మీద పోరాడతామని, అలాగే పవన్ కళ్యాణ్ సార్ గారి ఆశయాల మేరకు పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు కదిరి నియోజకవర్గంలో నుంచి కదిరి టౌన్లో 34వ వార్డు నుంచి ఈరోజు తిరుపాల్ గారి నాయకత్వంలో పలువురు పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఆయన ఎన్నికల్లో నిలబడి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రజల క్షేమం గురించి ఆయన పడుతున్న తపన కష్టం చూసి ఈరోజు 34వ వార్డు నుంచి తిరుపాల్ గారి నాయకత్వంలో పలువురు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారికి మేము కదిరి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాళ్లకు అలాగే సాదరంగా స్వాగతిస్తున్నాం. వాళ్ళ కష్ట నష్టాల్లో కదిరి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి
తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కొద్దిమంది నిన్న ఏదో కొన్ని ప్రలోభాలతో ఒక 5-6 మందిని వైసీపీ వాళ్ళు ప్రలోభాలతో వాళ్ళకి జాయిన్ చేసుకున్నారు. 5-6 మంది జనసేన పార్టీ నుంచి ఈ రోజు దాదాపు 5-6 మంది పోతే 50-60 మంది ఈ రోజు జనసేన పార్టీకి అదే వార్డు నుంచి తిరుపాల్ గారి నాయకత్వంలో వచ్చి జాయిన్ కావడం చాలా సంతోషించదగ్గ పరిణామం. ఎందుకంటే మీరు కొన్ని ప్రలోభాలు పెట్టచ్చు, ఆ ప్రలోభాలకు కొంతమంది గురయ్యి మీలో జాయిన్ అయితే అంతకు రెట్టింపు, అంతకు పక్కన 0 చేర్చుకునే జనసేన పార్టీ బలోపేతమవుతుందని చెప్పి వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇంకొకసారి జనసేన కార్యకర్తను గాని నాయకుని గాని టచ్ చేసినట్లయితే మీకు ఇదే విధంగా షాక్ ఇస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జాయిన్ అయిన వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు. వాళ్ళకి ఏ కష్ట నష్టం వచ్చినా జనసేన పార్టీ తరఫున అండదండగా ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు మరిన్ని ఉన్నత పదవులు కూడా ఈ పార్టీలో అధిరోహిస్తారు. ఒక ఐడెంటిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళు చక్కగా ఈ పార్టీలో పనిచేసుకోవచ్చు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. ये बाबा बड़ा आड़ा था बाबा सीधा तरह हाँ तरह तरह अदे अदे अब्बुतार देश का बचाओ. ఉత్సాహం రావాలా బాగా కావాలి. నన్ను బాగా నాకు ఉత్సాహం తెలియగలుగుతారు, మీరు ఉత్సాహం ఓడుకొని పోతారు. మహేష్ తీసుకుంటే మీకేమి చంద్ర ప్రసాద్కి కూడా కూర్చుంటాడు అంట. ప్రసాద్కి కూర్చుంటాడు అంట. కరెక్ట్ కాదు కదా. ఓకేనా మళ్ళీ చేస్తారు ఫోన్.
डॉक्टर गणे नायक अब्दुल्ला వాళ్ళ పార్టీ ఇది అన్న మీకు చూసుకొని వస్తాను వల్ల बोलिए लास्ट తిరగలండి विजय ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.